ఈ రోజు మనం కిమ్ వూ బిన్ నటించిన ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ఇది ఒక కొరియన్ థ్రిల్లర్. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఆకతాయి కుర్రాడు, అన్నిట్లోనూ ఫస్ట్ రావాలనుకునే టైప్ కుర్రాడు, కానీ ఫైటింగ్ ఇవన్నీ బాగా వచ్చు. సో అలాంటి కుర్రవాడి లైఫ్ లో సడన్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మార్షల్ ఆర్ట్స్ ఆఫీసర్ గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. మార్షల్ ఆర్ట్స్ ఆఫీసర్ అంటే జైలు నుంచి కొంతమంది ఖైదీల్ని విడుదల చేస్తుంటారు. సో వాళ్ళని కొన్ని డేస్ ఏంటంటే పర్యవేక్షిస్తూ ఉండాలి. అంటే వాళ్ళని ప్రొఫెషనల్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళనే మార్షల్ ఆర్ట్ ఆఫీసర్స్ కూడా అని అంటారు. ఆ క్రిమినల్స్ మళ్ళీ ఏ తప్పు చేయకుండా కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తుండాలన్నమాట. సో అందులో జాయిన్ అవ్వడం జరుగుద్ది. ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మన హీరో లైఫ్ ఎలా మలుపు తిరిగింది, ఇక్కడ ఏ సిచ్యువేషన్స్ జరిగాయి, క్రిమినల్స్ కి హీరోకి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే భయ్యా. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 48 minutes టైం అయితే వర్త్ ఇట్ భయ్యా. చాలా బాగుంది మూవీ, నాకైతే బాగా నచ్చింది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నేను ఈవినింగ్ భలే ఉన్నాడే మూవీ చూసి రావడం జరిగింది. నైట్ రివ్యూ పెట్టడానికి అవ్వలేదు, ఎందుకంటే ఛానల్ అంత పుష్ ఉండదు. 2 వీడియోలు ఆల్రెడీ పెట్టేశాను నిన్న. సో అందుకని నైట్ ఈ మూవీ చూసా. ఎర్లీ మార్నింగ్ అసలు భలే ఉన్నాడు రివ్యూ రావాలి, కానీ దానికన్నా ఇది ప్రిఫర్ చేసి రివ్యూ పెట్టారంటే అర్థం చేసుకోండి నాకు ఇది ఎంత బాగా నచ్చిందో. స్టోరీ తీసుకున్న ప్లాట్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది భయ్య. అంటే కొరియన్ థ్రిల్లర్స్ లో ఎప్పుడు కూడా ఈ పాయింట్ ని ఒక సబ్ ప్లాట్ కింద చూస్తాను తప్ప ఇదే ప్లాట్ కింద ఎప్పుడు చూడలేదు నేను. అంటే ఆ ప్లాట్ ని తీసుకెళ్లిన విధానం గానీ, హీరోకి ఇచ్చిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గానీ, ఆ ఎలివేషన్స్ గానీ మీకు అన్ని బాగా నచ్చుతాయి భయ్య. సీన్ టు సీన్ కూడా అంటే స్లోగా మూవీ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ ఎవల్యూషన్ ఏదైతే ఉందో అది మీకు బాగా నచ్చుద్ది. ఈవెన్ ఎమోషన్ సీన్స్ కూడా వర్కౌట్ అవుతాయి మీకు. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల, ఎమోషన్ సీన్స్ కి నేను ఇన్వాల్వ్ అవుతానని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ మూవీకి సర్ప్రైజింగ్లీ నన్ను అయితే మూవీకి కనెక్ట్ చేశాడు భయ్యా డైరెక్టర్. అలా బాగా తీశారు. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ 30 minutes ఒక స్టేజ్ లో ఉంటాడు, దాని తర్వాత మొత్తం అలా ఫ్లిప్ అవుతాడు భయ్యా మొత్తం క్యారెక్టర్ అంతా. అక్కడి నుంచి ఇంకా భలే అనిపిస్తుంది మూవీ. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, క్రిమినల్స్ జరిగే ఫైట్స్ కానీ, అంటే వాళ్ళని పట్టుకునే విధానం కానీ, ఇలాంటివన్నీ సీన్స్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తాయి. బోర్ కొట్టవు ఏది కూడా. ఈ సీన్ టు సీన్ మధ్యలో జరిగే డ్రామా కూడా చాలా నీట్ గా చూపించారు. ఏది ల్యాగ్ అనిపించదు, వాటి బోర్ కూడా కొట్టదు భయ్య. చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వవు, అన్ని బాగుంటాయి. ప్రతి సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనేది తీశాడు అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు. క్యారెక్టర్స్ పరంగా మనం కనెక్ట్ అవుతాం, స్టోరీ పరంగా కనెక్ట్ అవుతాం, ఆ కాన్సెప్ట్ కి మనం కనెక్ట్ అయ్యేలా చేశాడు భయ్య. నేనైతే మూవీ స్టార్ట్ అండ్ స్టిక్ అయ్యే ఉన్నా. లైక్ ఇది ఓ తోపు తురుమని చెప్పను, కానీ ఈ కాన్సెప్ట్ లో వచ్చే ఆ సీన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ క్రిమినల్స్ జరిగే సీన్స్ కానీ అవన్నీ కూడా మనకి కొంచెం నీట్ గా మంచిగా అనిపిస్తాయి భయ్యా. ఓ సూపర్ యాక్షన్ అని చెప్పను నేను, బాగుంటుంది అంతే. మీరైతే మూవీ చూసినప్పుడు సాటిస్ఫై అవుతారు. తెలుగు డబ్బింగ్ అయితే తోపు, డబ్బింగ్ సూపర్ చేసాడు నెట్ఫ్లిక్స్ మామ. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫుల్లీ ఫ్యామిలీ వాచబుల్ బ్రో. మీ టీవీలో పెట్టుకుని కూడా చూడొచ్చు, భలే అనిపిస్తుంది, డౌట్ లేదు. చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ గా ఉంది. 1 hour 48 minutes రన్ టైం భయ్యా. రన్ టైం కూడా కరెక్ట్గానే మెయింటైన్ చేశారు. మీకు కనుక రివ్యూ వస్తే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా ప్లీజ్. లవ్ యూ ఆల్, బై.